భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించే నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ సీతమ్మధారలోని మురికివాడతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ను అనుసంధానించే మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలించారు. ఇప్పటికే 54% నిర్మాణాలు జరిగాయన్న మంత్రి నారాయణ సీతమ్మధార ఏఎస్ఆర్ నగర్లోని మురికివాడను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. దానికి సంబంధించి అప్రోచ్ రోడ్లను అటు విఎంఆర్డిఏ మరియు మున్సిపాలిటీ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఆర్ఎండ్బి ఈ మూడు ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా 7 రోడ్లు టేకప్ చేసినాయి. అందులో ఒక 4.5 రోడ్ యాక్చువల్గా విఎంఆర్డిఏ టేకప్ చేసింది. ఒక 1.5 రోడ్ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను, ఒక రోడ్డు ఆర్ఎండ్బి టేకప్ చేశారు. ఈరోజు వాటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అనుకున్న టార్గెట్ ప్రకారం ఇవన్నీ మే జూన్ కంప్లీట్ కావాలని యాక్చువల్గా ఆ యొక్క కాంట్రాక్ట్లను ఆదేశించడం జరిగింది. అయితే ఇంతవరకు 54% వర్క్ పూర్తయినట్టుగా యాక్చువల్గా 54% వర్క్ అయింది. దాన్ని యాక్చువల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తామని ఈరోజు రావడం జరిగింది. వస్తే నిజంగానే వాళ్ళు యాక్చువల్గా మోర్ దెన్ 54% ఈ రోజుకైతే వర్క్ చేస్తున్నారు. ఆర్ఎండ్బి రోడ్డు కూడా యాక్చువల్గా ఏదైతే ఆర్ఎండ్బి వాళ్ళు చేయబోతున్నారో అది కూడా యాక్చువల్గా వాళ్ళకి కూడా అప్రూవల్ వచ్చింది. యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాళ్ళు కూడా తొందరలో పిలిచి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఈ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరైతే ఎయిర్పోర్ట్ కడుతున్నారో వాళ్ళతో కూడా అనేక దఫాలు డిస్కస్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ రోడ్లన్నీ అనుకున్న ప్రకారం జూన్కి 99.9% పూర్తవుతాయి. ఎక్కడన్నా 1-2 దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అవుతుంది. ఒక రోడ్డు మాత్రం ఒక స్ట్రెచ్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి దానికి కూడా ఎగ్జామ్షన్ కోసం పెట్టున్నాం. దాన్ని కూడా వీలైనంత తొందరగా తెప్పించి దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు తిరిగిన వాటిల్లో ఏఎస్ఆర్ నగర్ని యాక్చువల్గా గౌరవనీయ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు దాన్ని విజిట్ చేయమన్నారు. అది ఒక స్లమ్. ఏఎస్ఆర్ నగర్లో ఒక స్లమ్ ఉంది. ఆ స్లమ్లో దాదాపు 200 మంది 3.2 ఎకరాలు యాక్చువల్గా ఉండాలి. అది యాక్చువల్గా ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకర్స్కి ఇచ్చినారంట. యాక్చువల్ ప్రైవేట్ బ్యాంకర్స్ కొనుక్కున్నారు. అయితే వాళ్ళు దాన్ని పట్టించుకున్నందువల్ల అక్కడ ఈ స్లమ్ అనేక మంది పేదలు నిరుపేదలు యాక్చువల్గా ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి. ఎందుకంటే ఈరోజు మేము అడిగాం, నేను గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు వాళ్ళని అడిగితే 20 ఏళ్ళ నుంచి ఉన్నాం 30 ఏళ్ళ నుంచి ఉన్నాం అని చెప్పారు. అందరూ ఇల్లు కట్టుకున్నారు, చిన్న చిన్న ఇళ్ళు. కొందరు రేకుల ఇళ్ళు, కొద్దిమంది స్లాబ్స్ చేసుకున్నారు, కొందరు ఇంకా తాటాకల ఇల్లు. దానిపైన యాక్చువల్గా కట్టడం అంటే ఇప్పుడు పట్టాలు గిట్టాలు ఏం లేవు వాళ్ళకి. అప్పుడప్పుడు వచ్చి అధికారులు బెదిరిస్తున్నారు. కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే మాది ల్యాండ్ అని అంటున్నారో వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel